ఈరోజు మన కరీంనగర్ మానేర్ రివర్ ఫ్రంట్ అంటే దాదాపు మరి ఇవన్నీ ఇక్కడనే ఆగిపోయినాయి. గత ప్రభుత్వంలో చేసిన కార్యక్రమాలు అక్కడనే మొత్తం కుప్పగూలిపోయినాయి. ఎందుకంటే ఇట్లా ఎంత అవినీతి జరిగిందో, ఎంత అక్రమాలు జరిగినాయో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాటన్నిటిని మరి మొట్టమొదటిగా కరీంనగర్ జిల్లాను టేకప్ చేసుకోవాలి. ఎందుకంటే కరీంనగర్ ఉద్యమాలకు కిల్లా, ఉద్యమాలకు ఒక పురుడుగడ్డ ఇది ఒకటి. దీంట్లో రాజకీయాలు ఏ విధంగా అయితే ముందుకెళ్తాయో అట్లనే రాజకీయాలు కూడా అన్ని ముందుకెళ్తాయి. కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మంత్రి శ్రీధర్ బాబు గారు, మరి మంత్రి వడ్లు లక్ష్మణ్ గారు వీళ్ళందరూ కలిసి దీని మీద ఒక నిఘా పెట్టాలి. ఎందుకంటే ఇది తెలంగాణలో ఒక ఆధిముత్యంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని కేంద్రంగా ఉన్న కరీంనగర్ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు ఇలా అక్కడనే గుర్తుపడిపోయినాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎవరెవరు ఏ మంత్రి ఎంత తీసుకున్నాడు, ఏ ఎమ్మెల్యే ఎంత తీసుకున్నాడు. మరి కొంతమంది అంటారు నేను ఉన్నప్పుడు ఇగో ఇది నా ఏరియా నువ్వు రావద్దని చెప్పి ఒకళ్ళకు లొల్లి పెట్టుకున్నారు. ఇది నా ఏరియాకి రావద్దని ఒకరు పెట్టుకున్నారు. మరి నీ ఏరియాకి రావడానికి మరి వాళ్ళు ఒకవేళ వస్తే నువ్వు ఎంత తీసుకున్నావు అని చెప్పి ఆ విషయాన్ని ఆ విచారణ మీరే మరి బయటకు తిరగకుండా మరి మీరు చెప్పాలి. ఎందుకంటే నిజాయితీ పనులు, ఎందుకంటే ఇలాంటి మరి ఎన్నో కోట్ల అవినీతి అక్రమాలకు పాల్పడిన మీరందరూ నిజాయితీగా చెప్పినప్పుడే మీరు మళ్ళీ ఓటింగ్కి రావాలి. తప్పకుండా ఎవరన్నా గానీ ఇది గతంలో చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన కార్యక్రమాలు సరే అది చేసిరు ఓకే, కానీ ఎవరెవరు ఎంత తీసుకున్నారో అది కావాలి. ఎందుకంటే ప్రజలకు ఎవరెవరు ఎంత తీసుకున్నారో అది కావాలి. పైకి ఉంది, కిందికి ఉంది. ఇది పైకి ఉంది, రిటర్న్ వాల్ పైకి ఉంది, రిటర్న్ వాల్ ఏమో పైకి ఉంది, రిక్రూట్మెంట్ కిందకు ఉంది. వర్షం నీళ్ళు ఎడిపోతాయి. వర్షం నీళ్ళు ఎక్కడ పోతే ఎవరికి పోతే అర్థం కాదు. ఏదో కట్టినామంటే నామాత్రంగా కట్టినాం, మేము ప్రభుత్వంలో బాగా చేసినామని చెప్పుకుంటారు తప్ప ఏం లేదు. చూడు పావని చూసినావా, ఇదంతా పావని అయితే మొత్తం చూపిస్తుంది ఇట్లా. నాకేమో చూపిస్తరాదు, నాకేమో మాట వస్తలేవు. ఎందుకంటే మేము చేతల అబద్ధాలు చెప్పే మాటలు కాదు, చేతలు చెప్పే మాటలు. కాబట్టి కట్ట రిక్రూట్మెంట్ పెట్టారు, ఆ రిటర్న్ వాళ్ళు అయిపోతుంది, రిక్రూట్మెంట్ కిందకు ఉంది. మరి వర్షం నీళ్ళు ఎడిపోవాలా? ఆ వర్షం నీళ్ళు ఎడిపోతే వాళ్ళకి తెలుసు, వాళ్ళ ఇళ్ళకి పంపించాలి. ఏది ఎవరైతే అవినీతి అక్రమాలు పాల్పడ్డాడో, ఎవరైతే ఎంత డబ్బు తీసుకున్నారో చెప్పండి. ఎందుకంటే నేనే గొప్ప, నేను బాగా తప్పొచ్చినా ప్రజలకు బాగా సేవిస్తున్నట్టే ఇలా దెంగిపోయి అలా పెడతారు, ఇలా దొబ్బిపోయి అలా పెడతారు. ఒక మీరు రాజకీయ నాయకులా ఎవరెవరు ఎంత తప్పొచ్చారో ఆ వాట బయట పెట్టండి. లేకపోతే అధికారుల దగ్గరికి నేనే వెళ్తా, ఆ విషయాన్ని మొత్తం బయట పెడతా, ఆ విషయాన్ని అధికారుల ద్వారా చెప్పించుకుంటా తీసుకుపోయి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే మంత్రి శ్రీధర్ బాబు గారికి, మంత్రి లక్ష్మణ్ కుమార్ గారికి వాళ్ళకి నివేదిక ఎందుకంటే ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక దీనికి సంబంధించిన ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి కరీంనగర్ జిల్లాను పట్టించుకోవాలి. కరీంనగర్ అంటే బాగా డేంజర్ ఉంటది. ఎందుకంటే ఇక్కడనే ప్రాతినిధ్యం వహిస్తుంది, ఇక్కడనే గెలవాలంటే మళ్ళా ఇక్కడనే అన్ని విషయాలు తెలుస్తా ఉంటాయి. ఈ జిల్లాను పట్టించుకున్నప్పుడే అన్ని విషయాలు మనకు బయటపడతాయి. కాబట్టి ఎవరెవరు మాకేం తెలియదు, ఎవరెవరు ఎంత తిన్నారో అది చెప్పండి. మేము నీతి పనులము, మేము నిజాయితీ పనులము, మేము మంచోళ్ళము, చాలా మంచి పనులు చేస్తామని చెప్పిన అవినీతి పనులని అంటే నిజాయితీ పనులవే. ఇదంతా ఇంజనీరింగ్ ఎవరెవరు ఇంజనీరింగ్ అధికారులు వాళ్ళు తప్పుదో పట్టిస్తారు, వాళ్ళు కరెక్ట్ కాదు, వాళ్ళు వర్కర్స్ పలికారు. ఇంజనీర్లు అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు వర్కర్స్ పలికారు. ఇప్పుడు మనకేం చెప్తారు చెప్పరు కదా. ఇప్పుడున్న ఇంజనీరింగ్ వాళ్ళని అడిగితే విషయాలు బయటపడతాయి. కనుక ఖచ్చితంగా ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకపోతే, ముఖ్యమంత్రి దృష్టికి, కనుక తెలంగాణ ప్రజలారా ఇలాంటి మేము చేసినాము చూసినాము ఇవన్నీ అని చెప్తారు, కానీ ఇవన్నీ జూట మాటలు. ఎవరెవరు ఎంత తిన్నారో మనకు కావాలి. ఆ తిన్న విషయాలు మీరు బయట పెడితే చాలు. డబ్బు సంపాదించి ఏం చేస్తారో లాస్ట్ కు చచ్చిపోవడానికే కదా, వేరే పని లేదు కదా. మీరు ఎవరెవరు అక్రమంగా సంపాదించారు, ఎవరెవరు ఎంత సంపాదించారో మేము అడుగుతలేం కదా, ఎవరెవరు ఎక్కడ చేసారు ఏం కథ అడుగుతలేం కదా. చేసిన దానికి ఉన్నదానికి ప్రజాసేవ చేయాలి, ప్రజల్లో 4 10 రూపాయలు ఖర్చు పెట్టండి. అది లేదు ఇది లేదు. ఏమైనా కానీ అక్రమ సంపాదన, నేను నిజాయితీ పరుణ్ణి, నేను బాగా సంపాదించిన, నేను అందరికి ప్రజాసేవ ఇస్తున్నా ఏం చేసినావు, ఇలా కోట్లు దండుకున్నావు, మరి అక్కడ పెట్టుకున్నావు. ఇవన్నీ మీ కుటుంబం కోసం పెట్టుకున్నది తప్ప మీరేం చేయలేదు. సరే అది పోని. ఇక్కడ ఉన్నప్పుడు పాపం అప్పుడు టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు నేను చేస్తా అని ఒకళ్ళు వచ్చారు, ఆయన అడ్డుకున్నారు. ఇంకోళ్ళు చేస్తా అని ఆయన అడ్డుకున్నారు. మరి పాపం బోయినపల్లి వినోద్ కుమార్ ఇక్కడ చేస్తా అంటే నువ్వు ఇక్కడ ఎందుకు వస్తావు, నీది వరంగల్ కదా. మరి వరంగల్ అయినప్పుడు ఇక్కడ తెంగిపోవడానికి మీరు అందరు ఉంటారు, కానీ మరి వరంగల్ పాపం ఆయన అన్యాయం చేస్తాడా వినోద్ కుమార్ గారు? అన్యాయం ఏం చేయడం కదా. ఇవన్నీ పట్టించుకోవడానికి ముందుకు వస్తే ఇక్కడ ఒక ప్రోగ్రామ్ జరిగితే ఆ ప్రోగ్రామ్ కూడా వినోద్ కుమార్ ను తిరస్కరించాలని మాట్లాడారు. ఎంత దుర్మార్గంలో ఈ దుర్మార్గంలో ఉన్న పార్టీలో ఉంచి వినోద్ కుమార్ గారు వీళ్ళని ఎట్లా పట్టించుకుంటున్నామో ఏమో నాకు తెలియదు. కానీ
ఇక రాబో సాగు దగ్గరకు వచ్చింది ఏదైనా కానీ వయసు అయితే అయిపోతుంది కాబట్టి ఇక పట్టించుకున్నా ఒకటే పట్టించుకోకుండా ఒకటే కానీ వినోద్ కుమార్ అంటాడు మంచి వ్యక్తి కనుక ఆయన ఈ విషయాలన్నీ పరిజ్ఞానం తీసుకొని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ ఆనందం అంటే ఎవరో కాదు, నేను తెలంగాణ రాష్ట్రంలో పుట్టినని ఉద్యమాలు చేసినని తెలంగాణ చౌక్ నడిపించని నాకు మీ జాతకాలు మొత్తం తెలుసు కానీ ఎందుకులే పోన్లే బతకలే అంటే ఇంకొని బతకలిస్తారే మీరు దొంగలు, నరూప రాక్షసులు, బద్మాసులు, మీరంత అబద్ధాలు చెప్పేటాడు పుండకోరు ముడ కొడుకులు, మీలాంటి అబద్ధాలు చెప్పేటాడు ఇక ఇవ్వలేరు. కానీ కాక పాపం వినోద్ కుమార్ ఇంత డెవలప్మెంట్ చేయడానికి ముందుకొస్తే ఆయనే ఇవన్నీ పెట్టాడు. ఆయన పుణ్యమే వినోద్ కుమార్. వినోద్ కుమార్ కు పొద్దున్న రోజు అందరూ కాలు మొక్కురి, టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు కానీ మొక్కురి, ఎందుకంటే ఈ లైన్ తీసుకొచ్చాడు. కానీ ఇందులో ఎంత అవినీతి అక్రమాలు జరిగిన పాపం వినోద్ కుమార్ తెలియదు, కేటీఆర్ తెలియదు, కేసీఆర్ తెలియదు. ఈ విషయాన్ని మీరే స్వయంగా బయట పెట్టాలని చెప్పి కోరుకుంటున్నా. ఇక చూడండి ఇదంతా వాళ్ళే దొంగలు, దోపిడీ కర్ణలు మొత్తం ఏమన్నా అంటే ఆనంద్ మొత్తం ఇట్లా చేసిండు ఇట్లా చెప్పిండు అంటారు. మరి మరి చేసింది దొంగతనం కదా? ఎవరికైనా సామాజిక సేవ ఇస్తురా? ఎవరికైనా 10 రూపాయలు ఇచ్చారా? ఎవరికైనా బైక్ ర్యాలీ కోసం 1000 రూపాయలు ఇచ్చారా? బద్మాసులు ఉండ కొడుకులు మీరు. పార్టీలో ఉన్నప్పుడు నేను చూసినా కదా టీఆర్ఎస్ పార్టీలో బద్మాసులు. అందుకే మీ విషయాలన్నీ చెప్పాలి, ప్రజలకు చెప్పాలి, ప్రజలు వినాలి. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా నేను ఏ విషయమని కానీ కరెక్ట్గా చెప్తా, నాకు తప్పే లేదు. ఓకేనా? మళ్ళా కస్తా, మళ్ళా వీడియోలో మళ్ళా కస్తా. బాయ్.